మన శతకోటి కుంకుమార్చనలకు కొలువు తీరినటువంటి అమ్మవారికి ఈ అంకురాలతో అర్చన చేస్తాం. అంకురార్పణ చేసి అంకురాలతోటి అమ్మవారికి అర్చన చేస్తాం. అంటే అంకురము అంటే అర్థం ఏంటనంటే దానికి ముందు స్థితి బీజం. దానికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఆదిశంకరుల వారు ఇచ్చారు. ఏంటనంటే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం. బీజస్య అంతరి అంటే బీజము యొక్క లోపల ఎలాగైతే పెద్ద వృక్షము దాగుందో కనపడదు. ఇప్పుడు అది బీజ రూపంలో మొన్నటి వరకు ఉన్నింది, అది మన చేతుల్లో ఉంది. కానీ ఆ బీజము ఎప్పుడైతే మనం మట్టిలో వేసామో విత్తనాలు, మన చేతిలో బీజం ఉండదు, మన చేయి దాటిపోయింది. అది ఏం మొలకెత్తుతుందో, ఎలా వస్తుందో, ఎంత శక్తిగా ఉంటుందో ఇదంతా ఇక భూమి యొక్క సారము, దానిలో ప్రవహించేటువంటి జలధారల యొక్క శక్తి, అలాగనే బయట ప్రకృతి యొక్క అనుకూలతలు, ఈ మూడు ఒక ఎత్తు అయితే నాలుగోది బీజము యొక్క శక్తి. బీజానికి కూడా ఒక శక్తి ఉండాలి, ఇది నాలుగోది. ఈ నాలుగు శక్తులతో పాటు దైవం చైవాత్ర పంచమం, ఇక ఐదవది దైవమట. అంటే ఈ నాలుగు దేవుడు కాదా అని అంటే దైవమే ఈ నాలుగుగా విభజింపబడి ఐదవది తాను అనుగ్రహిస్తూ ఉంటుంది.